సో డాక్టర్ గారు కొంతమంది పిల్లల్లో వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో లైక్ టీనేజ్‌లో అనుకోండి. అలాంటప్పుడు అంటే నిద్రపోయి లేవగానే బాడీ పెయిన్స్ వచ్చాయి. సో అట్లా చెప్తూ ఉంటారు. సో ఎందుకండి వాళ్ళకట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి? యాహ్! కొందరు పిల్లలు నిద్ర నుంచి లేస్తారు నొప్పిలతో. హ్మ్. కొందరు పిల్లలు లేసిన తర్వాత నొప్పి ఉంది అంటారు. హ్మ్. సో, ఆ నిద్ర నుంచి నొప్పిలతో లేవడం దానికి మేము గ్రోత్ పెయిన్స్ అంటాం. ఓకే. ఈ గ్రోత్ పెయిన్స్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ గ్రోత్. ఇట్ ఈస్ కాల్డ్ మేము అంటామంటే ఇంగ్లీష్‌లో ఇట్ ఈస్ కాల్డ్ నెసెసరీ ఈవిల్. గ్రోత్ అయినప్పుడు బోన్స్ మొత్తం బాడీ స్ట్రెచ్ అయితది. హుహు. అండ్ ఈ పిల్లలకి విటమిన్ డి తక్కువ ఉన్న వల్ల లేకపోతే వాటర్ తక్కువ తీసుకున్న వల్ల నైట్ టైమ్స్ వెన్ దే ప్లే అండ్ కమ్ బ్యాక్ హ్మ్. రాత్రి పండుకున్నప్పుడు ఆడుతప్పుడు వాళ్ళకి ఏం అనిపియదు. దే ఆర్ హైపర్ యాక్టివ్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. బట్ వెన్ దే స్లీప్ విటమిన్ డి తక్కువ ఉన్న వల్ల బాడీలో వాటర్ తక్కువ ఉన్న వల్ల ఈ పెయిన్స్ అనిపించి వాళ్ళు నిద్ర నుంచి లేసి అండ్ దే డోంట్ స్లీప్ అగైన్. హ్మ్. మొత్తం ఫ్యామిలీ మొత్తం లేచి కూర్చోవాల్సింది వస్తుంది. సో చైల్డ్ స్లీప్ ఇస్ డిస్టర్బ్, పేరెంట్స్ స్లీప్ ఇస్ డిస్టర్బ్, నెక్స్ట్ డే మన పని కూడా డిస్టర్బ్ అవుతుంది. సో దీని గురించి కూడా మనం కంగారు పడే అవసరం లేదు. విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకొని విటమిన్ డి సప్లిమెంట్ ఇవ్వాలా అండ్ హైడ్రేషన్ కరెక్ట్ పెట్టాలి. హైడ్రేషన్ అంటే వాటర్ ఇంటేక్ అట్లీస్ట్ 2 లీటర్స్ ఇన్ ఎ చైల్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. నేను ఇంకో సెట్ గురించి మీరు అన్నారు, వెన్ ది గెటప్ ఇన్ ది మార్నింగ్ అంటే మార్నింగ్ లేసిన తర్వాత బాడీ పెయిన్స్ అంటారు. దీనికి స్టార్టింగ్ పెయిన్ అంటాం మనం. ఈ స్టార్టింగ్ పెయిన్ ఈస్ వెరీ కామన్ ఈవెన్ ఇన్ అడల్ట్స్, నాట్ ఈవెన్ ఇన్ కిడ్స్. అడల్ట్స్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్ పెయిన్, స్పెషలీ బ్యాక్ లో నొప్పి అంటారు, లేకపోతే కాఫ్ మజిల్స్ లో నొప్పి అంటారు. ద రీజన్ ఫర్ దిస్ ఇస్ ఆల్సో ద సేమ్, హైడ్రేషన్ అండ్ విటమిన్ డి. దీని తప్ప ఏమైనా ఉంటే పోస్చర్. అడోలసెంట్ కిడ్స్ హ్యావ్ లాట్ ఆఫ్ స్టడీస్. వాళ్ళు కంటిన్యూస్ కూర్చొని రాసుకుంటారు, చదువుకుంటూ ఉంటారు. సో మన చైర్ ఏది యూస్ చేస్తున్నారు, టేబుల్ చైర్ పొజిషన్ కరెక్ట్ పెడుతున్నారా లేదా, అది ఇంపార్టెంట్. అండ్ అదర్ కల్ప్రిట్ ఇస్ యువర్ ఫోన్. దే కీప్ browsing యెస్. on the phone sitting like that. It causes lot of shoulder and back pain.